హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను మన ఇమాన్యుయల్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన తెలియని ఒక మాస్క్ వేసుకున్నారు. ఆయన డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఇమాన్యుయల్ గారు నిన్న ఓనర్ టాస్క్ ఆడారనమాట. ఆ ఓనర్ టాస్క్లో లాస్ట్ వరకు ఆయన ఒక విషయం చెప్తారు. ఏమని, అరే నాకు ఫస్ట్ ఆడాలని లేదు, ఓనర్ అవ్వాలని లేదు, రేపు పొద్దున టెనెంట్స్గా ఏదైనా టాస్క్ వస్తే మీరు ఇబ్బంది పడతారని ఒకటి చెప్తాడు. రెండోది, ఎవరికి వచ్చినా లాస్ట్ 1-on-1 నేను గివప్ ఇచ్చేస్తానని చెప్తాడు. మధ్యలో సంజన గారు లాగా ఒక స్టంట్ ఆడి నేను ఇచ్చేస్తానని చెప్తాడు. కానీ లాస్ట్ వరకు కూడా తన డెసిషన్ మార్చుకుంటూనే ఉంటాడు. సో లాస్ట్ తనూజ, రాము, తిను ఉన్నప్పుడు సంజన అడుగుతుంది అనమాట, అరే నీకేం కావాలి, నువ్వు ఓనర్ అవ్వాలని ఉందా అని అంటే, అమ్మ లేదు, నేను తనూజని చేస్తాను, లేదంటే నేను కూడా వచ్చేస్తే ఓనర్స్ వైపు. టెనెన్స్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు టాస్క్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారమ్మా, ఓడిపోతారు అని చెప్తాడు. స్టిక్ ఆన్గా ఉండకుండా లైవ్లో నెక్స్ట్ సెకండే రాము దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాము ఒపీనియన్ కనుక్కుంటాడు. రాము చివరి వరకు ఆడి చూద్దాం, ఏదైతే అది అయింది, నాకు వెళ్ళాలని లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్ అన్న ఉద్దేశంలో రాము ఉంటాడు. వెంటనే డెసిషన్ మార్చుకుంటాడు. సో ఆ రౌండ్లో సంజన అడుగుతుంది, అదేంట్రా నువ్వు ఆడిన అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, లేదమ్మా నేను ఆడతాను, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి అన్నాడు. నిన్న ఒక డిస్కషన్ జరిగింది ఇమాన్యుయల్కి, రీతుకి. అందులో రీతు అడుగుతుంది, నీకు ఓనర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు, నిన్ను సపోర్ట్ చేయడానికి జనాలు వస్తున్నప్పుడు నాకు ఓనర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఒక టాస్క్ని గౌరవించి నేను ఆడాలి కాబట్టి ఆడుతున్నాను, సో నా కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర తీయొద్దు అని నువ్వు వాళ్ళని ఎందుకు ఆపలేదని అడిగింది. ఇట్స్ అ ఫేర్ పాయింట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎటో ఆడాలనుకోలేదు అన్నప్పుడు నీ గురించి ఎందుకు అందరి దగ్గర వాళ్ళు తీసేసుకొని నిన్ను